అన్నా అన్న చెప్పరా. రేపు 500 మందికి అవుట్డోర్ క్యాటరింగ్ ఉంది కదా. అవును. దాంట్లో స్పెషల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అన్న? స్పెషల్ ఐటమ్స్ అంటే చికెన్ బిర్యానీ ఉంది, కేఎఫ్సి చికెన్ ఉంది, అపోలో ఫిష్ ఉందిరా. అవునా, అయితే అపోలో ఫిష్ రెసిపీ తీద్దామా అన్న? సరే చేద్దాం, కానీ తర్వాత 4 గంటల ఇంతలో వెళ్ళాలి. సరే అన్న. ముందుగా ఈ 50 కేజీలు అపోలో ఫిష్ మొత్తాన్ని నీట్గా కరగబెట్టుకోవాలి. ఫిష్ మొత్తం నీట్గా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని 1 by 2గా కట్ చేసుకుందాము. ఫిష్ మొత్తం కటింగ్ అయిపోయింది. దీనికి ఇప్పుడు కోటింగ్ వేద్దాము. ఫస్ట్ దీంట్లోకి పసుపు, దాని తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఈ అపోలో ఫిష్లకి సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఈ అపోలో ఫిష్లో సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. చిల్లీ పౌడరు 2 ప్యాకెట్లు, ఫిష్ ఫ్రై మసాలా, కొద్దిగా గరం మసాలా, అలాగే 30 కోడిగుడ్లు, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయల పేస్టు, అల్లం తెల్లగడ్డ పేస్టు, కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి, కొద్దిగా నిమ్మకాయ నీళ్ళు. ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని ఫిష్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం బాగా పట్టింది. ఇప్పుడు దీనిలోకి 2 ప్యాకెట్లు కార్న్ఫ్లోర్ వేసుకుందాము. ఈ అపోలో ఫిష్కి మైదా కానీ బీపీని కానీ ఏది అవసరం లేదు, జస్ట్ కార్న్ఫ్లోర్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అంతే అనమాట, మన అపోలో ఫిష్ కోటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఈ ఫిష్ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో డీప్గా రోస్ట్ చేసుకోవాలి. ఒక్కసారి అపోలో ఫిష్ నుండి ఎంత బాగా వచ్చిందో. మీరు ఎంతమందికి అపోలో ఫిష్ అంటే ఇష్టమో కింద ఒక కామెంట్ చేయండి. అంతే అనమాట, మన 60 కేజీల అపోలో ఫిష్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కింద ఒక కామెంట్ చేయండి.